ఈరోజైతే ఈ కర్రీ చేయబోతున్నాను. ఇవి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటో, ములక్కాడ మగ్గిస్తున్నానండి. సాల్ట్. ఈ కూర ఎవరైనా వండారో లేదా, నాకైతే ఇది 3వ సారి వండడం. కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది, కానీ వండుకునే విధానంలో వండుకుంటే కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి నా కర్రీ చూసాక. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇది పాస్తా వండుకుంటారు కదా, వీటిని ఏమంటారో అయితే నాకు తెలియదు. ఇవైతే వేసేసుకున్నాక కాసేపు మగ్గిద్దాం. నేను మా ఇంటికి వస్తే మా అమ్మే వంట చేస్తుందండి, కానీ ఈరోజు మా అమ్మ అయితే కొంచెం పని మీద బయటకైతే వెళ్ళారు, అందుకే నేను చేయాల్సి వస్తుంది. మా అమ్మ వచ్చాక ఏమంటుందో తెలీదు. ఇదైతే ఎప్పుడు మా అమ్మ తినలేదు, నేనైతే వండుతున్నాను. ఏం చేస్తుందో మా అమ్మ. ఇంక ఇదైతే నిన్న నేనే వేశాను. మా అమ్మ రీసెంట్గానే అయితే సీలింగ్ చేయించుకున్నారండి. ఎందుకంటే వేడికి ఇది షెడ్ వల్ల ఏంటంటే వేడి వచ్చేస్తుంది, అసలు ఉండలేము ఎండాకాలం వస్తే. అందుకని కొంచెం వేడి తగ్గుతుందని సీలింగ్ అయితే చేయించుకున్నారు. ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను. ఇది కొంచెం ఉడికాక అవి చింతపండు వాటర్ అయితే వేసేసుకోవడమే. మసాలా వేసుకోవచ్చు, కానీ మసాలా వేస్తే అంత టేస్ట్ అయితే ఉండదు, అందుకే నేను చింతపండు వేస్తున్నాను. ఇక్కడైతే తగినంత కారం వేసేసుకుందామండి. ఇప్పుడైతే చింతపండు వాటర్ అయితే వేసేసుకుందాం. ఈ కూరలో అయితే గోంగూర కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవరైనా గోంగూర వేసుకొని చూడండి, చాలా అయితే రుచిగా ఉంటుంది. ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.